Monish from 10th class. అంటే ఇక్కడ మొత్తం ఫుడ్ బాగుండదు. జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ మొత్తం ఫుడ్ బాగుండదు. టీచర్స్ చెప్పేటప్పుడు కూడా కొంచెం అర్థం కాదు. టీచర్స్ క్లాస్కి ఎక్కువ రారు. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు. డిజిటల్ బోర్డు కూడా అప్పుడప్పుడు తీసుకోవతారు. అంటే వీక్లీ వన్స్ అని అంటారు కానీ అప్పుడప్పుడు తీసుకోవద్దు. ఇంకా పోయి ఒక 7th అప్పుడు ఎక్స్ పెడుతుండే కానీ పోయిన అకాడమిక్ ఇయర్ మొత్తం ఎక్స్ పెట్టాలి. డోర్స్ కూడా మొత్తం పాతగా ఉన్నాయి. డోర్స్ మొత్తం బాత్రూమ్స్ కూడా క్లీన్గా లేవు. దాని స్మెల్ వస్తుంటుంది. My study in 7th class, 7th year. జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ స్కూల్. సార్ ఇక్కడ ఫ్యాన్ ఉండదు, అది బోర్డులు ఉండవు, బాత్రూమ్ మంచిగా ఉండదు సార్. వాటర్ ఏమో ఫ్రెష్ ఉండదు సార్. కడుక్కోనికి మస్తు మంది ఉన్నారు కానీ అది వాన నీళ్ళు కడుక్కుంటున్నాం సార్. టీచర్స్ చెప్పించినా ఎవరేం చెప్పారు. అందరికీ నమస్కారం. నేను మీ వనపర్తి నియోజకవర్గ కాంటెస్టెంట్స్ అవుతుంది ఎమ్మెల్యే అభ్యర్థి దయానందరాజ్. నిన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలని చాలా ఘనంగా ప్రారంభమైన చెప్పుకోవచ్చు. అందులో భాగంగా నేను ఈరోజు వనపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వనపర్తి నేను సందర్శించడం జరిగింది. ఈరోజు నిన్న ప్రారంభమైన పాఠశాలలో ఈరోజుకి ఎంత మార్పు వచ్చిందంటే ఉపాధ్యాయులను ఒక్క రోజులోనే విస్తారీతిగా కారిడార్స్ల పైన రన్నింగ్ చేస్తున్నా కానీ, అలాగే బెంచీల పైన కూర్చొని ఒకరి మీద ఒకరు దొబ్బుకున్నా కానీ మాకు సంబంధం లేనట్లు ఈరోజు ఉపాధ్యాయులు వ్యవహరించిన తీరు నేను గ్రహించడం జరిగింది. ఇదే అంశం పైన నేను ఆ పాఠశాల ప్రిన్సిపాల్ గారిని అడగడం జరిగింది. నేను అనారోగ్యం కారణంగా వెళ్తున్నానని సమాధానం ఇచ్చారు. అందులోనూ బదిలీలో టీచర్స్ ఉన్నారు అని వెళ్ళిపోతున్నారు కనుక మేము మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం అనే విధంగా సమాధానం ఇచ్చారు. మిగతా స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా స్టాఫ్ రూమ్స్లోనే కూర్చోవడం నేను గ్రహించడం జరిగింది. సో కూర్చోవడంతో పాటు మొబైల్ యూజింగ్ చేస్తున్నారు. నేను పిల్లలను మాత్రం యథావిధిగా వదిలేసి ఇష్టపూర్తిగా వదిలేసి పాపం ఆ పిల్లలు వచ్చారు. బీద పిల్లలు ఎక్కడి నుంచో వచ్చి వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఈరోజు మన మీద నమ్మకంతో వాళ్ళ తల్లిదండ్రులు మన ముందులో వదిలిపెట్టి వెళ్తే మనం కనీసం మనం పట్టించుకునే బాధ్యత కూడా లేకుండా ఈరోజు చెప్తున్నా. నేను కూడా కొంతమంది విద్యార్థులు చర్చించడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే మాకు సిలబస్ కంప్లీట్ చేయకపోగా మేము టీచర్ని అడుగుతున్నాను మమ్మల్ని భయపాంతలకు గురి చేస్తారు. సిలబస్ కూడా లాస్ట్ ఇయర్ గత సంవత్సరం సిలబస్ కంప్లీట్ చేయలేదు. మధ్యాహ్నం భోజనం కూడా గుడ్లు పెట్టరు, బనానాస్ ఇవ్వరు అనేది మా నోటీస్కి ఇవ్వడం జరిగింది. ఇంకొకటి విద్యుత్ ఫ్యాన్స్ లేవు. పాఠశాలలో కొన్ని తరగతులలో విద్యుత్ దీపాలు లేవు, ఫ్యాన్స్ లేవు. మాకు అన్ని చాలా రకమైన టాయిలెట్స్ ఇబ్బంది ఉంది. వాటి స్మెల్ విపరీతంగా ఉంటుంది. తాగడానికి కూడా నీళ్ళు లేవు అనేది విద్యార్థులు అనేది నా దృష్టికి తీసుకురావడం జరిగింది. కనుక విద్యాశాఖ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. విద్యాశాఖ అధికారులు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు. జిల్లా కలెక్టర్ గారు స్పందించి అవి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళపై ఇద్దరు ఉపాధ్యాయుల వల్ల మొత్తం సిస్టానికి ఎడ్యుకేషన్ సిస్టానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. కనుక అలాంటి ఉపాధ్యాయుల పట్ల ఖచ్చితంగా చర్యలు ఉండాలని కోరడం జరుగుతుంది. నేటి బాలుర భవిష్యత్తు మన పైన ఉంటుంది, తరగతి గదిలోనే ఉంటుంది. కనుక ఈ తరగతి గదిని ఒక మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.